మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఆఫీస్ లేదా బిజినెస్ పనులను సులువైన పద్ధతిలో చేయడానికి దీన్ని రూపుదిద్దారు. మొదటిగా దీన్ని నవంబర్ 1990లో విడుదల చేశారు. ప్రపంచ కుబేరులలో ఒకడైన బిల్ గేట్స్ దీని వ్యవస్థాపకుడు. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 102 భాషలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ముఖ్యమైనవి మరియు ఆఫీస్ పనులు చేయడానికి ఉపయోగపడే టూల్స్ ఏవనగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఫ్రంట్ పేజ్ మరియు అవుట్లుక్ ఎక్స్ప్రెస్. మొదటిగా ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ వర్డ్ ముఖ్యంగా అఫీషియల్ లెటర్స్ రాయటానికి, నోట్స్ ప్రిపేర్ చేయడానికి, రెజ్యూమ్స్ తయారు చేయటానికి మరియు వివిధ రకాల డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఎంఎస్ ఎక్సెల్. దీనిని ఎక్కువగా క్యాలిక్యులేషన్స్, డీటెయిల్స్, బంచెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, డేటా స్టోరింగ్, అకౌంట్స్ లాంటి వాటికి ఎంఎస్ ఎక్సెల్ని ఉపయోగించుకోవచ్చు. మూడవది ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్ అనగా మనం వార్తలు చదివేటప్పుడు లేదా వినేటప్పుడు హెడ్లైన్స్ లేదా ముఖ్యాంశాలు అని తరచుగా వింటుంటాం. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన విషయం లేదా ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ప్రాజెక్ట్ని చెప్పకుండా ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా హైలైట్ పాయింట్స్ని స్లైడ్స్ రూపంలో తయారు చేసి మనం ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఎన్నో కంపెనీస్ ప్రాజెక్ట్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ముందు ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా అందించి తర్వాత వాటిని పబ్లిష్ చేస్తారు. తర్వాతది ఎంఎస్ యాక్సెస్. దీన్ని లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని భద్రపరచడానికి మరియు కావాల్సినప్పుడు ఆ డేటాని అప్డేట్ చేయడానికి, తిరిగి కావాల్సినప్పుడు దాంట్లో యాడ్ చేయటానికి ఈ ఎంఎస్ యాక్సెస్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాతది ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్ ముఖ్యంగా వెబ్సైట్స్ కనిపించే వెబ్ పేజ్ని తయారు చేయడానికి ఫ్రంట్ పేజ్ని ఉపయోగించి వెబ్ పేజెస్ తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా వెబ్సైట్స్లో మనకి ఒకదాని తర్వాత ఒకటి వెబ్ పేజెస్ కనిపిస్తాయో ఆ వెబ్ పేజెస్ని ఈ ఫ్రంట్ పేజ్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్లో చివరిది అవుట్లుక్ ఎక్స్ప్రెస్. ఈ అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనేది జీమెయిల్ లాగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ద్వారా రూపొందించి ఈమెయిల్స్ పంపించడానికి మరియు స్వీకరించడానికి ఈ అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనేది ఈమెయిల్స్ కోసం రూపొందించింది.